హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ వంటలు అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి చికెన్ పచ్చడి. ఈ చికెన్ పచ్చడిని పక్కా కొలతలతో పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా నేను ఈ చికెన్ పచ్చడి ప్రిపేర్ చేయడానికి 1/2 kg బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. ఈ చికెన్ను శుభ్రంగా కడిగి మరీ పెద్దవిగా కాకుండా మరీ చిన్నవిగా కాకుండా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి బాగా కలుపుకొని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ పచ్చడిలోకి మసాలా కోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 2 స్పూన్ల ధనియాలు, 1/2 టీ స్పూన్ మెంతులు, 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 3 ఇంచుల దాల్చిన చెక్క, 3 యాలకులు, 4 లవంగాలు వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా కాసేపు వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత ఇవి చల్లారిన తర్వాత ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ముందుగా పసుపు, ఉప్పు వేసి కలిపి పెట్టుకున్న చికెన్ని వేసి వేయించాలి. ఇలా చికెన్ని వేయించేటప్పుడు ఒక 5 నిమిషాలకి చికెన్లోని వాటర్ అంతా బయటకు వస్తూ ఉంటుంది. ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు చికెన్ని వేయించాలి. ఇలా చికెన్ని బాగా వేయించుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మరలా అదే ప్యాన్లో 1 కప్ ఆయిల్ వేయాలి. అయితే ఈ ఆయిల్ దాదాపు 200 గ్రాముల వరకు ఉంటుంది. ఈ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ఇప్పుడు వేయించుకున్న చికెన్ని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ చికెన్ని ఎలా ఫ్రై చేయాలంటే చికెన్లోని వాటర్ అంతా పోయి ముక్క గట్టిగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత అదే ఆయిల్లో 3 స్పూన్లు ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. దీనిని మీరు ఎంత బాగా ఫ్రై చేస్తే పచ్చడి అంత ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని ఇందులో వేయాలి. తర్వాత 1/2 కప్పు కారం, 1/2 కప్పు ఉప్పు వేసి బాగా మిక్స్ చేయాలి. 1/2 kg చికెన్కి ఈ క్వాంటిటీలో ఉప్పు కారం అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కలను వేసి ఒకసారి బాగా కలపాలి. తర్వాత ఇందులో చిన్న సైజు అయితే 3, పెద్ద సైజు అయితే 2 నిమ్మకాయలు రసాన్ని తీసుకొని ఇందులో వేసి మిక్స్ చేయాలి. చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి.
డే తర్వాత పచ్చడి చూడండి ఇలా ఉంది. ఇందులో కాస్త ఆయిల్ తగ్గినట్లు కనిపిస్తుంది. ఏ పచ్చడైనా నిల్వ ఉండాలి అంటే తగినంత ఆయిల్ మరియు ఉప్పు ఉండాలి. లేదంటే పచ్చడి పాడవుతుంది. కాబట్టి మరి కాస్త ఆయిల్ని హీట్ చేసి చల్లారిన తర్వాత ఇందులో వేసి ఒకసారి సాల్ట్ కూడా చెక్ చేసుకొని సరిపోకపోతే మరి కాస్త వేసుకొని బాగా కలిపి ఒక ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్లో స్టోర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న పచ్చడి ఏ తడి తగలకుండా ఉంటే 2-3 నెలల వరకు నిల్వ ఉంటుంది. ఫ్రెండ్స్, చూశారుగా పర్ఫెక్ట్గా చికెన్ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేశామో. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.